అంటే ఖచ్చితంగా రాజాసింగ్ ఉంటే రీచ్ అయ్యేది అని చెప్తున్న పరిస్థితి. స్పష్టంగా భారతీయ జనతా పార్టీ ఎక్కడ రాజాసింగ్ లాంటి పెద్దల్ని ఎక్కడ పక్కన పెట్టలేదు. సో తన వ్యక్తిగత కారణాలు కావచ్చు, లేదంటే తెలంగాణకు సంబంధించినటువంటి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్ అప్పుడు తను కొంచెం పర్సనల్ రీజన్స్తో బయటికి వెళ్ళడం జరిగింది తప్ప ఎక్కడ కిషన్ రెడ్డి గారు కానీ బండి సంజయ్ గారు కానీ ఎవ్వరు కూడా రాజాసింగ్ గారి మీద విమర్శలు చేయలేదు. ఎందుకంటే మాలాంటి యువ నాయకులకు అందరికీ రాజాసింగ్ లాంటి వ్యక్తి చాలా ఇష్టం. ఎందుకంటే ఈ హైదరాబాద్ నడిబొడ్డున గోషమాల్ లాంటి అసెంబ్లీలో భారతీయ జనతా పార్టీ యొక్క గెలుపు కోసం కృషి చేశారు. ఆయన ఎమ్మెల్యేగా వర్క్ చేశారు. ఈరోజు ఒకటి స్పష్టంగా చెప్తున్నాం సార్, ఈరోజు జూబ్లీ హిల్స్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కిషన్ రెడ్డి గారు నిజంగా తన నాయకత్వాన్ని అంతా భుజాన వేసుకొని బీజేపీ అభ్యర్థి లంకల్ దీపక్ రెడ్డి గారి గెలుపు కోసం కృషి చేశారు. బండి సంజయ్ అన్న గారు కావచ్చు, అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు కావచ్చు, ముఖ్యంగా ఏపీ నుంచి కూడా అంటే ఏపీ బీజేపీ అధ్యక్షులు మాధవన్ గారు కావచ్చు, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ ఇక్కడ వచ్చారు. ఇక్కడ మేము ఓడిపోవడానికి స్పష్టంగా ఒకటి చెప్తున్నాం, కిషన్ రెడ్డికి రాజాసింగ్ కి పొసక్కి రాజాసింగ్ బయటికి జరిగిన అవన్నీ మీడియా మీరు చెప్పేటివన్నీ మీడియా క్వశ్చన్ అడిగారు మరలా రాజాసింగ్ కి బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? రాజాసింగ్ లేని లోటును ఆ పార్టీ అధిష్టానం ఒక విషయము, ఇదంతా మీడియా సృష్టి. ఖచ్చితంగా రాజాసింగ్ గారి వ్యవహారంలో బీజేపీ యొక్క జాతీయ నాయకత్వం కానీ రాష్ట్ర నాయకత్వం కానీ ఏదైనా వాళ్ళకి నచ్చిన సమాధానం కావచ్చు, పరిష్కారం తీసుకుంటారు. నేను ఒకటి స్పష్టంగా చెప్తున్నా, మీరు అడిగిన అన్ని క్వశ్చన్లు కూడా మీడియా సృష్టి మాత్రమే. ఈరోజు లంకల్ దీపక్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రతి ఒక్కరు అంటే ఏపీ నాయకులు కావచ్చు, తెలంగాణ నాయకులు కూడా మేము కష్టపడి పనిచేసాము. ఇక్కడ ఓడిపోవడానికి కారణం ఏంటంటే దేశవ్యాప్తంగా జరిగేటువంటి ఎన్నికలకు కావచ్చు, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికలకి, అదేవిధంగా ఒక అసెంబ్లీ సెగ్మెంట్ లో జరిగేటువంటి ఎన్నికలకి చాలా డిఫరెన్సెస్ ఉంటాయి. ఈక్వేషన్స్, క్యాలిక్యులేషన్స్, లోకల్ ఇష్యూస్, ఎవ్రీథింగ్. సో ఒకటి అందులో ఇది ఉప ఎన్నిక. రేవంత్ రెడ్డి గారి సీటు కూడా ఎసురు వస్తుందనే ఉద్దేశంతో ఈ రోజు ఖచ్చితంగా గెలవాలని చెప్పేసి దాదాపు 200 కోట్లకు పైగా డబ్బులు పంచడం జరిగింది వాస్తవంగా. సో 2500, 3000, 5000 అని చెప్పేసి ఇక్కడ ఓటర్లకి డబ్బులు పంచడము, చీరలు ఇవ్వడము. సార్ ఒకటి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కొద్దిసేపటి క్రితమే టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. 8 సంవత్సరాలు అధికారంలో ఉండబోయేది కాంగ్రెస్ పార్టీని అంటూ చెప్తున్న పరిస్థితి. సార్ అది కూడా చూస్తాము రాబోయే రోజుల్లో. ఖచ్చితంగా 2028లో కావచ్చు, 2029 ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ లకు ప్రత్యామ్నాయ పార్టీ ఏదైనా ఉందంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఎందుకంటే ఈ రోజు మీ మీడియా ముఖంగా మాత్రం చెప్పట్లేదు. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంటే ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం కష్టపడింది భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంతో కూడా కొట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ మాత్రమే. సో భారతీయ జనతా పార్టీ ప్రజల కోసం అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న, ప్రజా సమస్యల కోసం కృషి చేస్తుంది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలంగాణ గడ్డపై ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది, ఇక్కడ కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుంది. ఈ ఎన్నికల్లో కేవలం తాయిలాలు మాత్రమే పనిచేసాయి. సార్ ఒకటి టైం ఇస్తాం మీకు. నాగేష్ గారు, మొత్తంగా చూస్తున్నాం. సో ఏదైతే జూబ్లీ హిల్స్ సిట్టింగ్ స్థానాన్ని అయితే బీఆర్ఎస్ కోల్పోయింది, కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. ఈ ఒక్క సీటుతో రేవంత్ రెడ్డి సీటుకు ముప్పు వస్తుంది. అందుకోసమే రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. రేవంత్ రెడ్డి స్వయంగా తన భుజస్కంధాలపై వేసుకుని ఈ సీటును గెలిపించుకున్నారు అని చెప్తున్న పరిస్థితి. నిజంగా ఈ ఒక్క సీట్లో ఫలితం అటు ఇటు అయితే రేవంత్ రెడ్డిని మార్చే ఆలోచనలో అధిష్టానం ఉందంటారా? ఇగో ఇవన్నీ సోది అండి. ఇప్పుడు నేను సామాన్య కార్యకర్తని. నేను జూబ్లీస్ బై ఎలక్షన్కి ఇన్ఛార్జ్కి పనిచేశాను. వేం నరేందర్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పటేల్ రమేష్ రెడ్డి గారితో పాటు నేను పనిచేశాను. 21 బూత్స్లో పెట్టా. కానీ మనం ఇక్కడ టెక్నికల్లీ ఒకటి చూడండి, అసలు బూత్ కమిటీస్ లేవు కాంగ్రెస్ పార్టీకి ఆడ. వాస్తవానికి ఆ బూత్ కమిటీలు కట్టాము. తర్వాత ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపాము. ఇక్కడ రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో రేషన్ కార్డు నుంచి సన్న బియ్యం కావచ్చు, మేము 200 యూనిట్స్ కావచ్చు, ఈ లబ్ధిదారులు జూబ్లీ హిల్స్ లో చాలా ఎక్కువ అండి. జూబ్లీహిల్స్ అంటే ఏదో మీరు అద్దాల మేడ అనుకోవద్దు. 99% స్లమ్మే అది, నోటిఫైడ్ స్లమ్. ఆ స్లమ్లలో ఆల్రెడీ మాకున్న హిస్టరీ. పీజీఆర్ కాంగ్రెస్ బిడ్డ బస్తీలు స్థాపించారు ఆడ. ఆయన పేరుతో టెంపుల్స్ ఉన్నాయి. అసలు వెల్ఫేర్ అనేది పేదవాడిని పక్కన చేసుకుంది కాంగ్రెస్ పార్టీ. మళ్ళీ ఇది మంచి అవకాశం రేవంత్ అన్న గారి రూలింగ్ లోనే మనకు కలిసి రావడం అని ప్రజలు కూడా అదృష్టంగా భావించేసి అన్ని కలిసి వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఇదైతే నేను చెప్పగలుగుతానండి, జూబ్లీ హిల్స్ విక్టరీ ఈజ్ ఏ ఫేజ్ 2 రేవంత్ అన్న గారి రూలింగ్ కోసం. డౌన్ ద లైన్ రాబోయే 15 years కి స్ట్రెంగ్త్ పునాదులు వేసింది ఈ విక్టరీ. మీరు అది చూడాల్సింది. నవీన్ యాదవ్ బీసీ బిడ్డ గెలుపు ఇది.
మేము అనుకుంటున్నాం చూడండి జిత్ని ఆబాదీ ఉత్నా హక్ అని ఇందాక ఆ సోదరుడు అన్నాడు బీజేపీ సోదరుడు అచ్చే దిన్ అని దాని డెఫినేషన్ చెప్పండి. ఇప్పటికీ 12 years 13 years ఇంతవరకు అచ్చే దిన్ వచ్చాయా? రైతులు ఆడ ధర్నాలో ఉన్నారు ఇప్పటికీ సింగూర్ బార్డర్ లో లాస్ట్ 10 years నుంచి. మణిపూర్ తగలబడిపోతుంది, డాలర్ కి రూపాయి పడిపోతుంది. అసలు ఎక్కడుందండి అచ్చే దిన్? అబద్ధాలని అస్త్రాలుగా పెట్టుకుని బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ కుదేలైన పరిస్థితి. బీహార్ లో 200 సీట్లకు పైగా ఎన్డీఏ మల్లికార్జున్ గారు ప్లీజ్ 200 సీట్లకు పైగా కైవసం చేసుకోబోతుంది. బీహార్ లో రాహుల్ గాంధీ ప్రచారం చేసినా ఓట్ చోరీ అని చెప్పినా జనాలు కాంగ్రెస్ వైపు చూడలేదు, మళ్ళీ ఎన్డీఏ సర్కార్నే కోరుకున్నారు. ఫలితాలు కూడా అలా కనిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా కూడా ఇదే రిజల్ట్ కనపడుతుంది. రేపు రాబోయే తెలంగాణలో కూడా రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా బీజేపీ తెలంగాణను కైవసం చేసుకుంటామని చెప్తున్న పరిస్థితి. ఎలా చూస్తున్నారు మొత్తంగా బీహార్ ఎన్నికను? యాంకర్ గారు, ఐఎమ్ బీయింగ్ ప్రౌడ్ కాంగ్రెసీ. నేను చాలా పొలైట్ గా ఈ డిఫీట్ ని నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. బీహార్ లో కంగ్రాచులేషన్ టు బీజేపీ. కానీ సత్యాన్ని వదిలి అటు ఇటు పోము. ఎస్ఐఆర్ కావచ్చు, ఓట్ చోరీ జరిగిందన్న వాస్తవం ఎంత సత్యమో మా కాంగ్రెస్ పార్టీ ఫిలాసఫీలో ఉంటది, సత్య అహింస సర్వోదయ. దాన్ని బేస్ చేసుకొని ఇంకో 20 ఏళ్ళైనా పోరాడతాం. కానీ వాట్సాప్ లో హిందూ మతం చాలా గొప్పది, వాస్తవానికి గొప్పది, కానీ ఆజ్ హిందూ ఖత్రేమే ఇలాంటి ప్లే చేయం మేము. ఓట్ చోరీ తెలంగాణ ఎన్నికల్లో మత రాజకీయాలకు తెరలేపింది ప్రజలకు కూడా తెలియాలి. ఈ తెలంగాణ గడ్డలో దాదాపు 4 నుంచి 5 కోట్ల మంది ప్రజలు కూడా తెలుసుకోవాలి. ఇదే బాధ్యతాయుత ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారు యూసఫ్గూడ డివిజన్ లో అసెంబ్లీ ప్రచారంలో? కాంగ్రెస్ అంటే ముస్లిం, ముస్లిం అంటే కాంగ్రెస్ అన్నారు. బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం ఆయన ఏమన్నారు? కాంగ్రెస్ అంటే క్రిస్టియన్స్, క్రిస్టియన్స్ అంటే కాంగ్రెస్. అంటే మత ప్రాతిపదికన దేశాన్ని విభజించారు. సెక్యులరిజం అలా మాట్లాడతారు సార్. సెక్యులరిజం అంటే మీనింగ్ ఏంటో కాంగ్రెస్ నాయకులు చెప్పాలి. సెక్యులరిజం అంటే అన్ని రకాల వర్గాలు మీ సబ్మిషన్ అయిపోయింది. సో మొత్తంగా మత ప్రాతిపదికన జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభావితం చేశారు ఓటర్లను అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తుంది. ఏం చెప్తారు? సార్ యాంకర్ గారు, మళ్ళీ పొలైట్ గా మీ ముందు ఏదో అరిచి గోలబెట్టి వాస్తవం పెట్టడానికి రాలేదు. నేను పొలైట్ గానే చెప్తాను. వాస్తవం ఏంది? రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే ముస్లిం సోదరులు ఇప్పటి నుంచి కాదు, చారిత్రకంగా ప్రీ ఇండిపెండెన్స్ నుంచి ఇంతవరకు కాంగ్రెస్ పార్టీతోనే ఉన్నారు అన్నారు. కానీ కాంగ్రెసే ముస్లిం, ముస్లిమే కాంగ్రెస్ ఎన్నటికీ చెప్పదు. ఒకవేళ క్రిస్టియన్ సోదరులు మాతో ఉన్నారు, మా డిప్యూటీ సీఎం గారు చెప్పారంటే అందులో 100% వాస్తవం. ఇంకోటి 100% అండి. ఇప్పుడు నేను ఛాలెంజ్ చేస్తున్నా బీజేపీ సోదరునికి, అసలు సెక్యులరిజం ఏందో డెఫినేషన్ చెప్పు, ఆ కాన్స్టిట్యూషన్ ప్రియాంబుల్ చెప్తున్న విషయాలు ఏంటో చెప్పమని చెప్పండి. రాహుల్ గాంధీ సార్ యాంకర్ గారు, నాదో డౌట్ అంటే మీతోనే కాదు, ఇదే 4 కోట్ల జనాభా తెలంగాణ సమాజం నుంచి నా సూటిగా ప్రశ్న ఏంటి అంటే పేదరికం ఎందుకు పెరిగిపోతుంది? అదాని అంబానీలే పూంజీపతులు పెరిగిపోతున్నారు, ఎందుకు ఇలా జరుగుతుంది? ఇదే ఎస్సీ ఎస్టీ బీసీలకి లాస్ట్ 12 years లో బీజేపీ ఇచ్చిన టెండర్లు ఏంటి? ఎకనామికల్ డెవలప్మెంట్ ఏంది? బిలో పవర్టీ లైన్ నుంచి ఎబో పవర్టీ లైన్ కి ఎంతమందికి తీసుకున్నారు? 80 నుంచి 90% నీ దేశ ప్రజలు రేషన్ కార్డు మీద